అందరికీ నమస్కారము। ఈరోజు మన మూడు బండ్లను కూడా కడగబోతున్నాము। మన మహీంద్రా మాన్యువల్ స్టీరింగ్, అదేవిధంగా మన స్వరాజ్ని, మన మహీంద్రా పవర్ స్టీరింగ్ని, ఈ మూడు బండ్లు కూడా దమ్ములు చేసినాయి కాబట్టి ఈ మూడు బండ్లను కూడా ఈరోజు కడగబోతున్నాము। ఇన్ని రోజులు ఈ బండ్లను కడగపోవడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న కిరాయిలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మొత్తం టోటల్ కరిగెట్ అనేది చేసేసి ఫైనల్గా ఈరోజు కడగడానికి ముహూర్తం అనేది పెట్టినాము। మా ఇద్దరు రైడర్లు కూడా కొంచెం లేట్గా రావడము, తర్వాత వాళ్ళకి చిన్న చిన్న వర్క్స్ అనేది పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల మేము ఇన్ని రోజులు బండ్లను అనేది కడగలేకపోయాము। అయితే ఫైనల్గా ఈరోజు మనం మూడు బండ్లను అనేది కడుగుతున్నాము। అందరూ కూడా మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి। ఈరోజు మన బండ్లను కడగడానికి ఈ మోటార్ని అనేది ఉపయోగిస్తున్నాము మన చేను దగ్గరనే। ఇన్ని రోజులు కూడా మనము బోర్ల దగ్గర, చెరువుల దగ్గర, అదేవిధంగా మన ఏటి దగ్గర అనేది కడిగాము కదా। అయితే మన ఫ్రెండ్ దగ్గర ఈ మోటార్ ఉండడం వల్ల ఇది ఏంటంటే కొంచెం ప్రెజర్ అనేది సేమ్ మన టైమ్ అండ్ పంపు ప్రెజర్ అనేది కొడుతుంది। అయితే ఇది ఈసారి ట్రై చేసి నెక్స్ట్ టైం మనం కొత్తది తీసుకోవాలనుకుంటున్నాము। ఎందుకంటే మనకి ఇన్ని వెహికల్స్ ఉన్నాయి కాబట్టి కడగడం కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది। అందువల్లనే ఈరోజు మనము ఈ మోటార్ని అనేది ఉపయోగిస్తున్నాము। ఒకవేళ ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో ఈ వీడియోలో అనేది చూద్దాము। పెట్రోల్ చూడండి, ఇప్పుడే కొనుక్కొచ్చినా ఎట్లా బాగా చేశారు। మరి ఈ నీళ్ళు కాదురా, పెట్రోల్ రా। ఈసారి చూసినావా ఈ పైప్ తోటే కడతాడు, అది వేస్ట్ పైపేనా? చూసారా ఈ సురేష్ సారు ఆ సార్కి వర్క్ చెప్తాడు, నేర్పుతాడు। వాడుకో వర్క్ చేయడం అట్లా, నేను వర్క్ నేర్పుతాడు। అవుతానువేనా? మహీంద్రా మాన్యువల్ స్టీరింగ్ కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల మన పవర్ స్టీరింగ్తో అనేది నెడుతున్నాము। ఈ మహీంద్రా బండ్లు ఎక్కువగా మనకి స్టార్టింగ్ ట్రబుల్స్ అవి వస్తాయి। బండ్లు ఎక్కువ రోజులు ఆగడం వల్ల సెల్ఫ్ మోటార్ పోవడమా, లేకపోతే సెల్ఫ్ పట్టేయడమా, లేకపోతే బ్యాటరీ డౌన్ కావడం అనేది జరుగుతుంది। ఇప్పుడు ఈ బండిని నెడుతున్నాము। ఈ బండ్లతో ఎక్కువ ఈ పవర్ స్టీరింగ్ బండి సెల్ఫ్ కాకపోతే ఆ బండితో నెడతాం, ఆ బండి సెల్ఫ్ కాకపోతే ఈ బండితో నెడతాం। ఎప్పుడు ఏదో ఒక బండి సెల్ఫ్ కాకుండానే ఉంటుంది ఇది, కానీ కంపల్సరీగా ఏదో ఒక బండి మాత్రం కంపల్సరీగా సెల్ఫ్ అవుతూనే ఉంటుంది। రే వెనక్కి వచ్చినట్టు లేదు, తగలదు రాని। మావాడు కొంచెం భయపడ్డాడు, మరి లేపు తీసా టైవే వెనక్కే బురద తీసి వెనక్కే అంటన్నా, ముందుకు ఏమొద్దులే, బంపర్ ఖరాబ్ అవుతులే కానీ నెట్టుగా వెనక నుంచి కొంచెం ఆలోచించి పని చేయండి రా। ఈ టైర్ బండి నడవలేదు కదా, టైర్ చూడండి గాలే లేదు। ఫైనల్గా అయితే స్టార్ట్ చేశారు। ఫైనల్లీ బయలుదేరినాం, నేను ముందు వెళ్తున్నాను, వాళ్ళు వెనక వస్తున్నారు। ఫైనల్లీ మన మూడు బండ్లని మన చేను దగ్గరికి అనేది తీసుకువచ్చాము। మన మూడు బండ్లని ఇక్కడ ఇంత మునుపు మనము మామిడి చెట్టు దగ్గర వంట వండాము కదా, ఇక్కడికే ఇదంతా కూడా మన పొలమే। ఇదంతా కూడా ఇక్కడ మన మోటార్ దగ్గర నుంచే మనం కడగబోతున్నాము। మన పైపును అనేది ఇందులో వేసి మనము బండ్లను అనేది కడగబోతున్నాము। ఒకవేళ మా ప్లాన్ సక్సెస్ అవుతుందో కాదో, ఇదంతా కూడా వీళ్ళిద్దరూ ఇంటెలిజెంట్ సెలెక్షన్ చేసిన వర్క్ ఇది। ఒకవేళ ఇది సక్సెస్ అయిద్దో కాదో చూడాలి। ఫైనల్గా అయితే
బండ్లను అయితే చేర్చినాము. ఇప్పుడు ఒకవేళ కడుగుతాము, అది వర్క్ మనకి సక్సెస్ అయితే మాత్రం బండ్లను తొందరగా కడిగేస్తాము, లేదంటే మళ్ళీ ప్లేస్ అనేది మారు. వాటర్ దాదాపుగా ఒక 10 కిలోలు కూడా ఉండదు. దీన్ని ఇద్దరు పట్టుకొని వస్తారు. వీళ్ళ పంతనం అనేది ఈ విధంగా ఉంది. దీన్ని ఈ విధంగా ఇందులో వేస్తాము. ఒకసారి చూపిద్దాం. దీన్ని ఈ విధంగా అందులో వేసి డైరెక్ట్గా మనము పైప్ తోటి బండ్లని స్ప్రే చేసుంటే స్టార్ట్ చేయి. స్టార్ట్ చేసు స్టార్ట్ చేయి. సూపర్వైజర్ గారు స్టార్ట్ చేయండి. దండం పెట్టు, సక్సెస్ కావాలని. ఫైనల్లీ 2 బండ్లు అనేది కంప్లీట్ అనేది చేసేసినాం. మేము ఒకటి అనుకుంటే ఒకటి అనేది జరిగింది. మేము తెచ్చిన మోటార్ అనేది వర్క్ అనేది చేయలేదు. అది ఇక్కడ స్టార్ట్ అయింది, కానీ అక్కడికి వెళ్ళేసరికి స్టార్ట్ అవ్వకపోయేసరికి మళ్ళీ బండ్లను అనేది ఇంటికి తీసుకొచ్చి 2 బండ్లను అనేది కడిగేసినాము. మేము ఈ లోపల దాన్ని బాగా అవుతుందేమో అని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే అది బాగా అనేది కాలేదు. మనోళ్ళు ఈ లోపల ఈ 2 బండ్లు అనేది కూడా కడిగారు. ఈసారి మాత్రం మొత్తం కూడా ప్లానింగ్ అనేది మొత్తం కూడా చెడిపోయింది. ఎందుకంటే ఎప్పుడు కూడా బండ్లు కడిగేటప్పుడు ప్లానింగ్ ప్రకారం చేస్తాము, కానీ ఈసారి అట్లా అనేది జరగలేదు. అయితే ఆల్రెడీ 2 బండ్లు కడిగినాం కదా, ఇప్పుడు ఈ స్వరాజ్ అని మన మాన్యువల్ స్టీరింగ్ అనేది ఉంది. ఈ 2 బండ్లు అనేది కంప్లీట్ అయిపోతే ఇక మనకి బండ్లు పూర్తిగా వాష్ అనేది అయిపోయినట్టే. నెక్స్ట్ మన మిషన్ అనేది కూడా కడిగేది ఉంది. వీళ్ళిద్దరిని మనం కడగండి అంటే ఒకళ్ళు నీళ్ళు కొడతాను కొట్టుకుంటారు ఇద్దరు. అందుకే ఇక నేనే కొడతాను వాళ్ళిద్దరిని తోడమని. వీళ్ళిద్దరి వల్ల కావట్లే. ఇక ఇగో గడపార్లు తీసుకున్నారు పొడుచుకోవడానికి. ఎప్పుడు మేము బండ్లు కడిగేటప్పుడు మాకు ప్లానింగ్ అనేది ఉంటుంది, కానీ ఈసారి సురేష్ వల్ల ప్లానింగ్ మొత్తం ఖరాబ్ అయింది. వద్దు మోటార్ అంటే మోటార్ ఉండాలా మీకేం తెలుసు అన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి బిస్కెట్ చేసిండు. ఇప్పుడు ఏంది అంటే గడపార పెట్టి తోముతాండి. ఇక అంత బేల్ అయిందా? ఎందుకు మూడ్ ఆఫ్ అయిపోయినావా? ఎప్పుడైనా మనం ఒక ప్లాన్ అనుకుంటే ఆ ప్లాన్ అనేది ఖరాబ్ అయితే ఏమవుతుందంటే మొత్తం కూడా అప్సెట్ అయ్యి మూడ్ ఆఫ్ అనేది అవుతాం. అట్లనే మేము కూడా ఆ 2 బండ్లు కడిగిందాక ఇబ్బంది పడ్డాం. ఏమో ఎట్టకేలకు ఇంటికి తీసుకొచ్చి కడుగుతున్నాం. ఇదిగో ఇది మొత్తం కూడా మట్టే, ఇదంతా కూడా ఏ విధంగా ఉంది మట్టి. మా నందుగాడు ఇదంతా ఈ దమ్ము మొత్తం ఆడే చేసిండు. ఈ విధంగానే ఉంది. దమ్ము చేసేటప్పుడు ఎక్కువ మట్టి పడుతుంది కాబట్టి, మట్టి అనేది ఎక్కువ పోదు కాబట్టి ఏ రోజు ఆ రోజు తీసుకునే టైం లేకపోతే లాస్ట్కి ఈ విధంగా ఇబ్బంది అనేది పడాలి. ఎక్కువ ఏంటంటే మనం మట్టి ఎక్కువ పడ్డప్పుడు ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు తీసుకోవడం అనేది మంచిది. కానీ మాకు టైం లేక బాగా ఉక్కిరి బిక్కిరి అనేది అయింది ఈసారి దమ్ముల సీజన్లో. అందువల్ల తీయలేకపోయాము. మట్టి చూడండి ఏ విధంగా పడ్డదో. ఇట్లా గడ్డపార పెట్టి తీయాల్సి అనేది వస్తుంది. మొత్తం అటు కూడా కొట్టు సురేష్. ఆ టైర్ కింద ఉంటుంది రిమ్ము, దాని మీద అట్నే కొట్టు. కింద కూడా కొట్టు, ఆ సందులో కూడా కొట్టు, గ్యాప్లో అందులో ప్రెజర్ పెట్టు. ఎందుకంటే పోయిద్ది ఉన్నది మొత్తం. చిన్నగా ఉంది, ఇంకా పోలే, ఉంది పోలే. బండ్లు ఎప్పుడైనా మనం కడిగేటప్పుడు ఫస్ట్ ఇట్లా నీళ్ళు అనేది కొట్టి నాన అనేది పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వాష్ చేసిన తర్వాత వీటిని రుద్దాలి. ఒక్కసారి నీళ్లు కొట్టి ఒక్కసారి రుద్దితే ఏమవుతుందంటే బండి అనేది మొత్తం క్లీన్ అనేది అవ్వదు. మనకి డస్ట్ వల్ల ఏంటంటే అక్కడక్కడ రాళ్ళు ఉండడం వల్ల మొత్తం కూడా పెయింట్ పోయే అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ మనం నానబెట్టుకున్న తర్వాత కొద్దిసేపు అంటే ఒక పావు గంట 20 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ నీళ్లు కొట్టి మనము వాటిని అనేది క్లాత్ పెట్టి రుద్దుకోవాలి. లేదంటే ఒక్కసారి నీళ్లు కొట్టి ఒకసారి రుద్దితే ఏమవుతుందంటే ఇలా ఉన్న చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి చూసారా, వీటిలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు అనేది మనకి మొత్తం కూడా గీతలు అనేది పడే అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైనా మనం బండిని కడిగేటప్పుడు మాత్రం కంపల్సరీగా నాన్ అనేది పెట్టుకున్న తర్వాతనే బండిని కడుక్కోవాలి. పాప రుద్దలేగా రుద్దిన లెక్క లేదుగా సురేష్.
ఇవి కూడా ఆడనో కింద పడ్డే తెచ్చింది. కట్టు కొట్టిగా వస్తుంది. ఇందాక మొత్తం కూడా మనము వాటర్తో కొట్టాం కదా, ఒక 20 నిమిషాలు అనేది నాననిచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఇలా వాటర్ వాష్ అనేది చేస్తున్నాము. ఇలా వాటర్ వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు మనం దీనిపైన షాంపూ వేసుకొని క్లాత్ పెట్టుకొని రుద్దుకుంటే బండి అనేది నీట్గా వస్తుంది. మనం ఒక్కసారి కొట్టి ఒక్కసారి మనం బండి రుద్దితే ఏంటంటే ఈ కలర్ పోయే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మొత్తం కూడా మళ్ళీ ఇప్పుడు బండిని మొత్తం కూడా మనము వాటర్ కొట్టిన తర్వాత క్లాత్తో తుడుచుకున్నాం అనుకోండి, షాంపూ వేసుకొని బండి అనేది నీట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ మట్టి మొత్తం ఉంది కదా, దీని మీద ఏంటంటే మనం షాంపూ వేసుకొని రుద్దుకుంటే నీట్గా అనేది వస్తుంది. ఫస్ట్ టైం మనం షాంపూ వేసి తర్వాత ఫస్ట్ టైం నీళ్ళు కొట్టి రుద్దినాం అనుకోండి, ఏంటంటే మొత్తం కూడా గీతలు అనేది పడుతుంది. ఎప్పుడైనా ఫస్ట్ బండిని నానాకనే మనం కడుక్కోవాలి. ఇప్పుడు మనం ఓన్లీ మట్టే కొట్టినాం కాబట్టి ఈ విధంగా అనేది. ఇప్పుడు దీని మీద మనం షాంపూ వేసి రుద్దితే నీట్గా అనేది వస్తుంది. మన స్వరాజ్ బండి మొత్తం కూడా షాంపూతో క్లీన్ చేసినాం. వాటర్ వాష్ కొట్టి పైన పెట్టడమే. ఈసారి మేము అనుకున్నంతగా అయితే కడగలేదు, ఎందుకంటే మేము మార్నింగ్ ప్లాన్ ప్రకారం వేసినాక ప్లాన్ బిస్కెట్ అయ్యేసరికి బండ్లు కడిగే ఇంట్రెస్ట్ అనేది పోయింది. ఏదో కడగలేదు అన్నట్టుగా కడుగుతున్నాం. కానీ మళ్ళీ ఈసారి వాటర్ వాష్ అనేది చేపిస్తాం ఖమ్మం తీసుకెళ్ళి. బండి ఎప్పుడైనా మనం సబ్బు కానీ లేకపోతే సర్ఫ్ కానీ వేసి కడగకూడదు, కలర్ అనేది తినేస్తుంది. మేము ఎక్కువ బండి తీసుకున్న కొత్త కాడ నుంచి కూడా షాంపూ పెట్టే వాడేవాళ్ళం. ఇట్లా సబ్బు కానీ సర్ఫ్ కానీ వేసి అయితే ఎప్పుడు కడగలేదు, ఎక్కువ మేము షాంపూలే వాడేవాళ్ళం. షాంపూలు వాడడం వల్ల ఏంటంటే బండి షైనింగ్ వస్తుంది, కలర్ అనేది తిండు, బండి కూడా స్మూత్గా అనేది ఉంటుంది, బానెట్ ఏదైనా స్మూత్నెస్ అనేది వస్తుంది. సరే మన రూటర్ని కూడా మనం దమ్ముల్లో పెట్టాం కదా, ఘోరంగా మట్టి అనేది పెట్టింది. ఇక దీన్ని కూడా క్లీన్ అనేది చేసినాం. ఎట్టయినా మళ్ళీ బురదలోకి మట్టి లేకపోయేది కాబట్టి మొత్తం వాటర్ కొట్టి వదిలేసినాం. దీన్ని అయితే ఏం రుద్దట్లేదు. కొడతా ఒక్క నిమిషం. ఎప్పుడైనా మనం బండి కడిగేటప్పుడు మాత్రం డెక్కులు కానీ ఏమైనా ఎక్స్ట్రా లైట్లు పెడితే మాత్రం కంపల్సరీ తీసేసుకోవాలి, లేకపోతే మాత్రం తర్వాత అవి పనిచేయవు. మేమైతే ఎప్పుడు బండ్లు కడిగినా సరే డెక్కులు మొత్తం కంపల్సరీగా తీసేస్తాం. ఫైనల్లీ మన 3 బండ్లు అనేది కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఈ 3 బండ్లు అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ బండే ఉంది, ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. షాంపూ వేసి మనోడు వాటర్ అనేది కొడుతుండు. వేసినావు షాంపూ వేసి వాటర్ అనేది కొడుతుండు. కంప్లీట్ అయిపోయినట్టే. కొట్టాలే. ఫైనల్లీ ఈ బండి కడగడం కూడా అయిపోయింది. షాంపూ వేసి వాటర్ అనేది కొడుతున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.